వైసీపీ నేతలపై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. అభివృద్ధి చూసి వైసీపీ ఓర్వలేకపోతోందన్నారు ఆదినారాయణ రెడ్డి. మేమెవ్వరి జోలికి వెళ్లం, మా జోలికొస్తే జాలి చూపించాం. వైసీపీలా కాదు, మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. అవినాష్ రెడ్డికి రాజకీయ చరిత్ర తెలీదు అన్నారు ఆదినారాయణ రెడ్డి. తల్లి గుండెపోటును అడ్డు పెట్టుకుని అవినాష్ బెయిల్ తెచ్చుకున్నారన్నారు ఆదినారాయణ రెడ్డి. ఇష్టం వచ్చినట్టు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెతను దృష్టిలో పెట్టుకొని చెప్తాడా. ప్రతి చోట ఎరికుక్క మాదిరి మాట్లాడుతున్నారు. మిస్టర్ అవినాష్ రెడ్డి, నీకు రాజకీయ చరిత్రే తెలియదు. 1996 నాటికి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితుల్లో జమ్మనమడుగులో 7,000 ఓట్ల మెజార్టీ. ఆ రోజు ఉమేష్ చంద్ర ఎస్పీ, ఈ దద్దమ్మ రామసుబ్బారెడ్డి ఆ వల్ల ఉన్నాడు టీడీపీలో. తెలుసుకోవాలి రాజకీయ చరిత్ర, ఎవరితో అని. ముందు మాకు వాళ్ళ అమ్మను గుండెపోటును అడ్డపెట్టి కర్నూలులో అరెస్టు కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే ఈ అవినాష్ రెడ్డి మాకు చెప్పేది. మేము అక్కడే ఉండింటే నా పరిస్థితి కూడా వివేకానంద రెడ్డి నాది గుండెపోటు అనేది నన్ను అయిపోయేసి అక్కడే ఉండి. మీరు ఎరికుక్కల మాదిరి వివేకానంద స్వామి ఒకటి చెప్పినాడు, ఎవరైతే కోతి చేష్టలు చేస్తారో వాళ్ళ కోసం కట్టె తీసుకోండి, అవి పరిగెత్తాయి, లేదంటే ఆ కోతి ముఖాలు మనల్ని పరిగెత్తిస్తాయి.